కేరళలోని పద్మనాభస్వామి ఆలయం ఇది కేవలం ఒక ప్రార్థనా స్థలం కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద నిధికి, అంతకు మించిన ఒక అంతుచిక్కని రహస్యానికి నిలయం. కొన్ని ఏళ్ల కిందట ఈ ఆలయ నేలమాళిగలు తెరిచినప్పుడు ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. కాని అసలైన రహస్యం దాగి ఉన్న ఒక తలుపు మాత్రం ఇప్పటికీ మూసే ఉంది. అదే నేలమాళిగ బి. దాని తలుపుకు తాళాలు లేవు, గొళ్ళాలు లేవు. మరి ఏముంది? కేవలం 2 మహాసర్పాల ఆకారాలు. ఆ సర్పాలే ఆ తలుపుకు కాపలా అని ప్రగాఢ విశ్వాసం. అదొక నిశ్శబ్ద హెచ్చరిక. శతాబ్దాలుగా ఈ తలుపు మూసే ఉంది. దీనిని కాపాడుతోంది ఏదో తాళం కాదండి, అదొక శక్తివంతమైన పురాణగాథ. అసలా గాథ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీనినే నాగబంధం అంటారు. పురాణాల ప్రకారం అతీంద్రియ శక్తులు కలిగిన సిద్ధపురుషులు అత్యంత శక్తివంతమైన మంత్రాలతో ఈ తలుపును బంధించారని చెబుతారు. అందుకే దీనిని భౌతిక బలంతో తెరవాలని ప్రయత్నించటం వృధా మాత్రమే కాదు, అత్యంత ప్రమాదకరం కూడా అని నమ్ముతారు. ఈ ఒక్క తలుపు చుట్టూ తరతరాలుగా ఎన్నో కథలు, ఎన్నో భయాలు అల్లుకుపోయాయి. మరి ఆ కథలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయో చూద్దాం రండి. అసలీ నేలమాళిగని ఎందుకు తెరవకూడదు అంటారు? దీనికి చాలా సిద్ధాంతాలున్నాయి. ఒకటి, నాగదేవతే కాపాడుతోందనే నమ్మకం. ఇంకొకటి, తలుపు తెరిస్తే సముద్రం పొంగుకొస్తుందనే భయం. అంతేకాదు, ఒక భయంకరమైన శాపం కూడా ఉందని. ఇలా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వీటన్నింటిలో 2 కథలు చాలా ముఖ్యమైనవి. మొదటిది, ఆ తలుపును ఒక నాగదేవత కాపాడుతోందని, దాన్ని తెరవాలంటే గరుడమంత్రం తెలిసిన మహాసాధువులకు మాత్రమే సాధ్యమని చెబుతుంది. ఇక 2వ కథ ప్రకారం 100 ఏళ్ల క్రితం అధికారులు దీన్ని తెరిచే ప్రయత్నం చెయ్యగా లోపలినుంచి సముద్రపు హోరు వినిపించిందట. ఇది నేరుగా అరేబియా సముద్రానికి అనుసంధానించబడి ఉందని, తెరిస్తే ప్రళయం తప్పదని వారి నమ్మకం. ఇక్కడే మనకు టి.పి. సుందర్రాజన్ గారి కథ గుర్తొస్తుంది. ఆయనే ఈ ఆలయ ఆస్తులపై విచారణకు దారితీసిన పిటిషన్ను దాఖలు చేసిన న్యాయవాది. అయితే 2011లో ఆయన అకాల మరణం ఆ గదికి ఒక శాపముందనే నమ్మకాన్ని ప్రజలలో మరింత బలపరిచింది. ఇప్పటిదాకా మనం పురాణ గాథల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు కాస్త వాస్తవంలోకి వద్దాం. ఒక న్యాయ పోరాటం ఈ ఆలయ రహస్యాలను ఎలా వెలుగులోకి తెచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఈ కథంతా 2007లో మొదలైంది. ఒక న్యాయ పోరాటం చివరికి 2011లో సుప్రీంకోర్టు ఆదేశాలకు దారితీసింది. ఆ ఆదేశాల ఫలితంగా నేలమాళిగలు ఏ, సి, డి, ఈ మరియు ఎఫ్లను తెరిచారు. చివరకు 2020లో ఆలయ నిర్వహణపై సుప్రీంకోర్టు తన తుది తీర్పును ఇచ్చింది. అలా తెరిచిన నేలమాళిగలలో బయటపడిన నిధి విలువ ఎంతో తెలుసా? $22 బిలియన్ పైమాటే. అంటే 1,50,000 కోట్ల రూపాయలకు పైనే. చరిత్రలో ఇప్పటివరకు కనుగొనబడిన అతిపెద్ద నిధి నిక్షేపం ఇదే. లోపల కనిపించిన దృశ్యం ఊహకు అందనిది. వజ్రాలు పొదిగిన బంగారు సింహాసనాలు, 18 అడుగుల పొడవున్న స్వచ్ఛమైన బంగారు గొలుసు, 1000 సంవత్సరాల నాటి బంగారు నాణేలు, వజ్రాలు, కెంపులతో నిండిన సంచులు. అదొక అంతులేని సంపద. ప్రపంచమంతా ఈ అద్భుతమైన నిధి గురించే మాట్లాడుకుంటున్న సమయంలో అధికారిక తనిఖీలు ఓ కొత్త కథను, ఓ కొత్త కోణాన్ని బయటపెట్టాయి. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉందండి. తెరిస్తే ప్రళయం వస్తుందని, శాపం తగులుతుందని ఇన్ని కథలు చెప్తున్నారు గదా, మరి ఈ నేలమాళిగ బి తలుపును నిజంగా ఎప్పుడు ఎవరూ తెరవలేదా? ఇక్కడే అసలు కథం మలుపు తిరుగుతుంది. మాజీ సిఏజీ వినోద్ రాయ్ గారి నివేదిక ప్రకారం ఆలయ రికార్డులే ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టాయి. ఆ నిజం ఏంటంటే, నేలమాళిగ బి 1990 నుంచి 2002 మధ్యకాలంలో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 7 సార్లు తెరవబడింది. ఈ ఒక్క నిజంతో ఆ పురాణ గాథలన్నీ ప్రశ్నార్థకమయ్యాయి. సో ఇప్పుడు మన ముందు 2 ప్రశ్నలు మిగిలాయి. 1, ఈ అపారమైన సంపద ఎక్కడినుంచి వచ్చింది? 2, దీనికి అసలైన యజమాని ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం మన చరిత్రలోనే ఉంది. క్రీస్తు శకం 1750లో ట్రావెన్కోర్ మహారాజు మార్తాండవర్మ త్రిప్పడిదానం అనే ఒక మహాయజ్ఞం చేశారు. తన రాజ్యాన్ని, తన సంపదనంతటినీ పద్మనాభస్వామికి అంకితం చేశారు. ఆ క్షణం నుండి ఆ సంపదకు చట్టపరమైన యజమాని ఆ దేవుడే. ఆ దానం తరువాత ట్రావెన్కోర్ రాజులు ఇకపై యజమానులు కారు, వాళ్ళు పద్మనాభదాసులు, అంటే
ఆ భగవంతుని సేవకులుగా మారిపోయారు. వారు దేవుని తరఫున రాజ్యాన్ని, ఆలయాన్ని నిర్వహించే సంరక్షకులు మాత్రమే. ఇక 2020లో భారత సుప్రీంకోర్టు కూడా ఈ శతాబ్దాల నాటి సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఆలయాన్ని నిర్వహించే హక్కు ట్రావెన్కోర్ రాజకుటుంబానికే ఉందని, అయితే వారు సంరక్షకులుగా మాత్రమే వ్యవహరించాలని తీర్పిచ్చింది. అయితే ఇక్కడే మనందరం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. అధికారిక రికార్డుల ప్రకారం ఆ నేలమాలిగను చాలాసార్లు తెరిచారు. అయినా సరే దాని చుట్టూ అల్లుకున్న ఆ శాపం కథలు, ఆ నాగబంధం కథలు ఇప్పటికీ ప్రజల మనస్సులో ఎందుకంత బలంగా నాటుకుపోయాయి? బహుశా కొన్నిసార్లు రహస్యం వెనకున్న అస్సలైన శక్తి లోపల దాచిన నిధిలో ఉండదేమో, మన నమ్మకంలోనే ఉంటుందేమో.